రాష్ట్ర వ్యాప్తంగా ఆహార నాణ్యతపై దృష్టి సారించిన సర్కార్ హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. నాణ్యత, శుభ్రత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న పలు సంస్థలపై కేసులు పెడుతూ ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రతను మాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ కలుషిత ఆహారం కారణంగా మృతి చెందటంతో రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పాచిపోయిన అన్నం, నాసిరకం చికెన్, మటన్, పప్పు దినుసులు, కుళ్ళిపోయిన, పాడైపోయిన ఆహార పదార్థాలను తింటూ తరచుగా ఎక్కడో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండటంతో హాస్టళ్ల నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఘటనలు హాస్టళ్లను తనిఖీ చేయని వార్డెన్లు, సంక్షేమ అధికారులు, కలెక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. హాస్టళ్లలో చాలా చోట్ల పరిసరాల పరిశుభ్రత అస్సలు ఉండటం లేదు. అపరిశుభ్రత వాతావరణంలోనే ఆహారాన్ని వండేస్తూ ఉంటారు. వంట చేసేవారు శుభ్రత పాటించరు. అసలే నాసిరకం సామాన్లు, ఆపై అపరిశుభ్ర వాతావరణంలో వండి వడ్డించడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థుల ప్రాణాల మీదకొస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అక్టోబర్ 30న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ చౌదరి శైలజ మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిన్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కుళ్ళిన కూరగాయలు, పురుగు పట్టిన బియ్యంతో పిల్లలకు భోజనం పెడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 24న ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉంటున్నాయి. పాడైపోయిన కూరగాయలు, ఉడికి ఉడకని ఆహారం, నీళ్ల చారు, కుళ్ళిన చికెన్, మటన్, పురుగుల అన్నం ఇవన్నీ పెడుతున్నారు. కలుషిత ఆహారం తినటంతో వాంతులు, విరోచనాలు, ఇతర సమస్యలతో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో వడ్డించే మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థుల అనారోగ్యానికి కారణమవుతోంది. నిజానికి ఈ హాస్టళ్లు, గురుకులాల్లో పెట్టే ఆహారాన్ని వార్డెన్లు ముందుగా తిని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలి. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు రుచి చూసి విద్యార్థులకు పెట్టించాలి. కానీ ఇలాంటి తనిఖీలు ఎక్కడా జరగటం లేదు. జిల్లా కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అవి కూడా సక్రమంగా సాగటం లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని చాలా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హాస్టళ్లు, గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు అనేకం వింటున్నాం, చూస్తున్నాం. 2022లో సిద్దిపేటలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో చికెన్ను అంతకు ముందు రోజు వండిన వంకాయ కూరతో కలిపి విద్యార్థులకు పెట్టడంతో 128 మంది అస్వస్థతకు గురయ్యారు. బాసర IIITలో 2022 జూలైలో కోడిగుడ్డు కూర వికటించి 500 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇక 2023 సెప్టెంబర్ 14న ఒకే రోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నాగర్ కర్నూల్ జిల్లా మున్ననూరు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మన్ననూరులో 170 మంది విద్యార్థులు, మిర్యాలగూడలో 5 బాలికలు అస్వస్థతకు గురవటంతో ఆసుపత్రికి తరలించారు. హాస్టళ్లకు నిత్యం వచ్చే కూరగాయలు, నెలకోసారి వచ్చే కిరాణా సరుకులను వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు పెద్దగా తనిఖీలు చేయటం లేదు. వారు నిత్యం తమ సొంత వ్యాపకాల్లో ఉండిపోయి విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలి కొదిలేస్తున్నారు. ఏదైనా అనుకోని ఘటన ఎదురైనప్పుడు మాత్రం వారం 10 రోజులు జాగ్రత్త పడుతున్నారు.
ఆ తర్వాత మళ్ళీ మామూలే. అందుకే చాలా హాస్టళ్లలో కలుషితాహార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హాస్టళ్ల పనితీరుపై సచివాలయ స్థాయిలో పెద్దగా సమీక్షలు జరగటం లేదు. మంత్రులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలే లేవు. దీంతో నిఘా కొరవడి విద్యార్థుల జీవితాల్లో గాల్లో దీపంలా మారాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్ 2006 ప్రకారం ఎవరైనా కల్తీ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయటం, విక్రయించటం, పంపిణీ చేయటం వంటివి చేస్తూ పట్టుబడితే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. నేరారోపణపై జరిమానా, శిక్ష, ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తే 1,00,000 వరకు జరిమానా. నేరం తీవ్రతను పరిగణలోకి తీసుకుంటే అటువంటి కేసులకు 6 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష విధిస్తారు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి మరణిస్తే కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. కానీ రాష్ట్రంలో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా మరి ఈ యాక్ట్ ప్రభుత్వాలు ఎందుకు ప్రయోగించట్లేదన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రతపై సర్కారు దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.